దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరుసుతేని వాగ్దాన కీర్తన 120 అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడైన యెహోవా ఆయన తన వాక్యం ద్వారా మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానము ఎంతో గొప్పది, నమ్మదగినది. కనుక దేవుని యొక్క వాగ్దానాల్ని మనం నమ్మి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానాల నెరవేర్పు మన జీవితంలో మనం చూస్తాము. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి దైవజనుడైన మోషే ద్వారా బయటికి తీసుకుని వచ్చి వారిని నడిపించినప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినప్పుడు వారి యొక్క ప్రతి అవసరతను దేవుడు ఎంతో గొప్పగా తీర్చారు. వారికి మంచి ఆహారమును ఆకాశం నుండి మన్నా కురిపించి ఇచ్చారు. అలాగే వారికి సమృద్ధికరమైన నీళ్లునిచ్చారు. వారు యొక్క బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు వారు విడిపోకుండా, వారిని కొనకక నిద్రపోక కనుపాపలాగా కాపాడి ఉన్నారు. అయితే ఈ దినాన ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అలాగే తోడయుండి ప్రతి ఒక్క సమయమందు ప్రతి విషయంలో సహాయం చేస్తారు. ఎంతో గొప్పగా తోడయుండి నడిపిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని నమ్మండి. ఆ యొక్క వాగ్దానం ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చెయ్యండి. ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ఆ యొక్క ప్రార్థనకి ఒక దినాన ఎంతో గొప్ప జవాబును మీరు పొందుకుంటారు. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరినప్పుడు మీరు అత్యధికమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. కనుక దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని దేవుడు కొనకక నిద్రపోక ఎంతో కాపాడేవారిగా ఉంటారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి రక్షణ ఇవ్వండి. ఎలాంటి శోధన వారి జీవితంలో ఉన్నదో ప్రభా, శోధన ఇప్పుడే తొలగిపోనుగాక. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క వేదన, దుఃఖము, బాధ యేసు నామములో ఇప్పుడే తొలగిపోయి వారి ఎంతో ధైర్యముగా ఉందురుగాక. ఇప్పుడే వారిని పరిశుద్ధాత్మతో నింపండి. వారిని పోషించండి నాయన. వారికి వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి ఒక్క సాతాను శక్తుల ప్రభావములు వారి గృహాన్ని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఈ దినమంతా మీరే వారికి తోడయుండి సహాయం చేసి కాచి కాపాడమని, అపాయము కీడు శోధన తప్పించమని, నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.